హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి వెజ్ నూడిల్స్. అందుకు స్టవ్ పైన ఒక బగోన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకొని వాటర్ వేడి చేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వెజ్ హక్కా నూడిల్స్ 1 ప్యాక్ మొత్తం నేను వేసుకున్నా. మనకి 80% కుక్ కావాలి. అందుకు మనకు ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. స్పూన్తో ఇలా ప్రెస్ చేసి చూద్దాం. ఒక 80% కుక్ అయిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఎమ్మడే కూల్ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని స్ట్రెయినర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీ ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 ఎల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 ఆనియన్, 1 క్యాప్సికమ్, కొద్దిగా క్యాబేజ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత 5 మినిట్స్ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. వెజ్ హక్కా నూడిల్స్ మసాలా 1/2 ప్యాకెట్ వేస్తున్నా. ఇది అవైలబుల్ లేకపోతే గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ 2 కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఒకసారి చక్కగా మిక్స్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఇట్లా 2 స్పూన్స్తో చక్కగా ఒకసారి సాసెస్ అన్నీ నూడిల్స్కి పట్టేటట్టు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని నూడిల్స్ కొంచెం వేడైన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ యమ్మీ టేస్టీ నూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.